ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ఎప్పుడూ ఒక రణరంగమే. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు వింటుంటే త్వరలోనే ఒక సరికొత్త రాజకీయ సునామీ రాబోతుందని స్పష్టమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నంబర్ 2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకునే దిశగా అడుగులు వేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. జూలై నెలలో తన రాజకీయ రీఎంట్రీ ఉంటుందని స్వయంగా ఆయనే ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ముఖ్యంగా ఆయన లక్ష్యం కేవలం అధికారం మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానానికి అడ్డుకట్ట వేయడమేనని ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేస్తున్న విమర్శలు కేవలం రాజకీయ వైరుధ్యంగా మాత్రమే కాకుండా ఒక వ్యక్తిగత లక్ష్యంగా కనిపిస్తున్నాయి. అవినీతి చిట్టా విపుతానని, బాబు హయాంలో జరిగిన అక్రమాలను ఎండగడతానని ఆయన చేస్తున్న హెచ్చరికలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పోరు హోరాహోరీగా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉందని వాదన రాజకీయ విశ్లేషకుల్లో బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా మద్దతుతోనే విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సాహసానికి పూనుకుంటున్నారనే ప్రచారం జోరందుకుంది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ తన ఉనికిని చాటుకోవడానికి మరియు భవిష్యత్తులో ఒంటరిగా ఎదిగేందుకు ఇలాంటి ప్రత్యామ్నాయ శక్తులను ప్రోత్సహిస్తుందని కొందరు భావిస్తున్నారు. విజయసాయిరెడ్డికి ఢిల్లీ స్థాయిలో ఉన్న పరపతి, బీజేపీ అగ్రనేతలతో ఆయనకున్న సాన్నిహిత్యం ఈ ఊహాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి దూరమైన వైకాపా తీరుపై అసంతృప్తిగా ఉన్న విజయసాయిరెడ్డి ఒక అస్త్రంగా పంచుకుని చంద్రబాబు నాయుడు ప్రభావాన్ని తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వతశత్రువులు ఉండరనే సామెత విజయసాయిరెడ్డి విషయంలో నిజమవుతుంది. ఒకప్పుడు జగన్ కోసం ఢిల్లీలో లాబియింగ్ చేసిన ఆయన ఇప్పుడు అదే జగన్ పార్టీ వైఖరిని తప్పుపడుతూ కొత్త దారి వెతుక్కుంటున్నారు. ఒకవేళ ఆయన కొత్త పార్టీ పెడితే అది వైకాపా ఓట్లను చీల్స్తుందా లేక అధికార కూటమికి తలనొప్పిగా మారుతుందా అన్నది $1,000,000 ప్రశ్న. కానీ విజయసాయిరెడ్డి మాత్రం తన టార్గెట్ కేవలం చంద్రబాబునని పదే చెబుతున్నారు. ఆయన వెనుక మోడీ ఉన్నారా లేదా అన్నది బయటకు కనిపించకపోయినా సాయిరెడ్డి అడుగుడు మాత్రం చాలా పక్కాగా పడుతున్నాయి. జూలైలో ఆయన చేసే ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఏ విధంగా మారుస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం తన ఉన్న రాజకీయ శూన్యతను భర్తీ చేస్తూ ఒక బలమైన మూడో శక్తిగా ఎదగాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తుంది. ఇది విజయవంతమైతే మాత్రం ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైనట్లే.